తన పేరు మార్చుకునుండొచ్చు, కానీ నాకు పూర్తిగా తెలుసు కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను. సరేనమ్మా, తను లేదని తెలిసి కూడా మళ్ళీ ఎందుకొచ్చావు? ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని తెలిసింది, కానీ ఎక్కడికి వెళ్తుందో మీకు ఖచ్చితంగా చెప్పే ఉంటుంది కదా. అందుకే ఆ అడ్రస్ ఇస్తే నేను వెళ్ళి భానుని కలుస్తాను. తన గురించి ఎదురు చూస్తున్న వాళ్ళ గురించి భానుకి చెప్పి నేను తనని తీసుకెళ్తాను. ఎక్కడుందో చెప్పండి. అది కాదమ్మా, తను ఆగండి, తను చనిపోయింది. అంత మాట అన్నాడు అత్తయ్య. ఈ ఊళ్ళో మీ మాటే శాసనంగా సాగుతుంది. అలాంటిది మిమ్మల్ని అవమానించాడంటే ఊరంతా కోపంతో రగిలిపోతుంది. మీరు అంటే చాలు ఊరు మొత్తం వెళ్ళి ఆ ఊరు మీద పడి వాళ్ళ అంతు చూస్తాం. అంత కోపం నాకు కూడా వచ్చింది బావా. అక్కడే వాడి తల తీసేద్దాం అనుకున్నాను, కానీ ఆ ఇంటి ఆడపిల్ల ఎదురు తిరిగింది. మనసారా ప్రేమించిన మనిషి తను ప్రేమించలేదని అబద్ధం చెప్పి వెళ్ళిపోయింది. అందుకే తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నా తమ్ముడికి నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, రెండు ఊళ్ళకి పడనప్పుడు ఆ ఊరి పిల్లని ప్రేమిస్తే పరిస్థితులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనని మొత్తుకుంటూనే ఉన్నాను. అయినా వాడు నా మాట వినలేదు. ఇక్కడ ఎవరి మాట ఎవరు వినిపించుకుంటున్నారు? అందరిది ఒకటే ధోరణి. అన్నీ మాకు తెలుసు అనుకుంటుంటారు. కానీ నేను వెళ్తున్నప్పుడే చెప్పాను, ఈ రెండు ఊళ్ళ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది, ఆ ఊరికి వెళ్ళటం మంచిది కాదు అని. అప్పుడు అమ్మ నా మాట వినిపించుకోలేదు. ఇప్పుడు అవమానంతో తిరిగొచ్చింది. నా తల్లిని అంతలా అవమానించిన వాణ్ణి అసలు ఎలా వదిలేసొచ్చావో అని నాకే కడుపు రగిలిపోతుందిరా. అసలు నేనే వెళ్ళి వాణ్ణి ఆ చెంప ఈ చెంప వాయించి నా తల్లిని ఎంతలా అవమానిస్తావా, నువ్వెంత నీ బతుకెంత అని నిలదీయాలనుంది. అవునమ్మా, అమ్మమ్మని బాధ పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఊరుకునే ప్రసక్తే లేదు. మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? నా ముందే వాడు అమ్మని మాట అన్నప్పుడే నేను వాడి అంతు చూద్దామనుకున్నాను, కానీ అమ్మే నన్ను ఆపింది. అక్కడ నిజం అబద్ధమైంది. మనం గొడవకెళ్ళినట్టయింది. అందుకే నిజం బయటికి వచ్చేంత వరకు ఏమీ చేయలేక తల దించుకొని వచ్చాం. లేదంటే వాడు చేసిన అవమానానికి తల తుంచి వచ్చేవాణ్ణి. ఇప్పుడేం మాట్లాడవేంటి రాధా? చెప్పు, ఈ సమస్యని కూడా ఎలా పరిష్కరించాలో నువ్వే చెప్పమ్మా. అదేంటక్క, నువ్వు రాధని అడుగుతున్నావేంటి? తనేం చేయగలదు? ఏంటి తమ్ముడు, రాధన్ నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఈ ఊళ్ళో ఇద్దరు ఆడపిల్లలు కనిపించకుండా వెళ్లిపోయేసరికి పోలీసులు నిన్ను అరెస్ట్ చేశారు. అప్పుడు రాధ నీ మీద పడ్డ నింద తొలగించింది, ఆడపిల్లల్ని విడిపించింది. మరి ఇంతలా ఆలోచించే ఈ రాధ ఇప్పుడు ఈ విషయంలో ఏమీ చేయలేదా? మన ఊరి వాళ్ళకి కష్టం వస్తే రాధకి కన్నీళ్ళొచ్చేస్తాయి కదా. మరిప్పుడు ఈ ఇంటికి ఎంతో ఆప్తురాలు, రాధని కూడా ఎంతగానో అభిమానించిన మనిషి, తనకి ట్రీట్మెంట్ చేసిన వ్యక్తి భార్గవి. తన తమ్ముణ్ణే కిడ్నాప్ చేశారంటే రాధ ఏమీ చేయలేదా? ఏంట్రాదా, నువ్వేం చేయలేవా? వెళ్ళి విడిపించలేవా? విడిపిస్తానండి, తప్పకుండా విడిపిస్తాను. ఆదిత్యని ఎలా బయటకు తీసుకురావాలో నాకు తెలుసు. ఇది నువ్వనుకున్నంత తేలికైన విషయం కాదు. అక్కడ తండ్రికి భయపడి కూతురు అబద్ధం చెప్పింది. దాన్ని అలుసుగా తీసుకుని ఆ సర్పంచ్ రెచ్చిపోతున్నాడు.
ఇలాంటి సమస్యను పరిష్కరించాలి అంటే ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంటుంది. అదాలోచించు. పర్వాలేదులేమ్మా. ఏమైనా చేయగలను అనుకున్నప్పుడు తీసుకొస్తుందని మనం కూడా నమ్మాలి కదా. వెళ్ళని, ఈవిడ గొప్పతనమేంటో ఇప్పుడు బయటపడిపోతుంది. ఏం మాట్లాడుతున్నావక్క? మొన్న తను చేసిన త్యాగానికి ఊరంతా బ్రహ్మరథం పట్టింది. అందులో ఉన్న కష్టమేంటో అందరికీ తెలుసు. అలాంటిది ఇప్పుడు తనకి సంబంధం లేని విషయంలోకి నువ్వు వెళ్ళమని చెప్తున్నావు. అది సమంజసమేనా? ఆవిడేమీ అనకండి. భార్గవి బాధ చూస్తుంటే నాకు కూడా బాధగానే ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇంట్లో కానీ ఊళ్ళో కానీ ఎవరైనా బాధపడితే నేను చూడలేను. మరీ ముఖ్యంగా ఈ ఇంట్లో వాళ్ళు ఏమీ చేయలేకపోయారు అన్న పేరు ఎవరు అనుకోకూడదు. ఈ ఇంటి పెద్దావిడిని అనుమానించే పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. అందుకే ఆదిత్యాన్ని ఎలా తీసుకురావాలో నేను చూసుకుంటాను. కాకపోతే నాకు సత్య సాయం కావాలి. సత్య తనెందుకు? ఓ, అంటే నా కూతుర్ని ఇబ్బంది పాలు చేద్దామనా నీ ఉద్దేశం? మరి అదే ఇబ్బందులోకి నువ్వు రాధను వెళ్ళమన్నావు కదా, అప్పుడు తను కూడా ఒక ఆడపిల్లే కదా. ఆ ఆలోచన నీకు రాలేదా? మీరు కాస్త నోరు మూస్తారా? ఈవిడ గొప్ప నారీ శిరోమణి కాబట్టే నేను వెళ్ళమన్నాను. నా కూతురికి అన్ని తెలివితేటలు లేవు. ఏంటమ్మా అలా మాట్లాడుతావు? నువ్వే చెప్పావు కదా నువ్వెందుకు రాధలా ఆలోచించలేకపోతున్నావని. ఇప్పుడు అనుకోకుండా ఈ అవకాశం వచ్చింది. అందుకే నేను రాధకి సహాయంగా వెళ్తాను. ఏం చేయాలో చెప్పు రాధా. నీతో పాటు నాకు కూడా పేరు రావాలి. ఏయ్, నువ్వు నోరు ముయ్యవే. ఈ పిచ్చి మాటలు మాట్లాడకు. నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదు. చూడరాదా, నువ్వు చేయగలవా లేదా అది చెప్పు. అందులోకి నా కూతుర్ని లాక్కు. నువ్వు ఇంకేం మాట్లాడకమ్మా. ఇది నాకు గొప్ప అవకాశం. నేనేంటో నిరూపించుకునే అవకాశం నాకు వచ్చింది. ఇప్పుడు ఆపి తర్వాత నన్ను తిట్టద్దు. నేను తప్పకుండా వెళ్తాను. నీలో ఈ ధైర్యం నాకు నచ్చింది. ఇంతే ధైర్యంగా నువ్వు నాకు సాయంగా ఉంటే తప్పకుండా ఆదిత్యాన్ని ఆ ఊరు నుంచి విడిపించి మనం ఇక్కడికి తీసుకురావచ్చు.